రాష్ట్రంలో ఎవ్వరు కష్టపడ్డా కేసీఆర్ సార్ చూసి తట్టుకోలేడుల్లా. శివుడు జల్దిన కరుణిస్తాడు అని అంటారు కానీ ఆ శివుని కంటే జల్దిన కరుణించే గొప్ప మనిషి మన కేసీఆర్ సారు. ఇంట్లో ఎలుకస్ వచ్చిందంటే ఎలుకల మందు పెట్టుడు ఎందుకని ఎలుకల కోసమే సపరేట్ ఇల్లు కట్టించే అంత బోల మనిషి సారు. ఆయన గురించి గిట్లా చెప్పుకుంటా పోతే ప్రోగ్రామ్ టైం అంతా తొడుస్తుంది కానీ అసలు ముచ్చట ఏందో మీరు చూడురి. బంగారు తెలంగాణ కంటే ముందుగాల భక్తి తెలంగాణ చేసి తరించేటట్టే కొడుతున్నాడు కేసీఆర్ సారు. ఇంకా చెప్పాలంటే భక్తి తెలంగాణతోనే బంగారు తెలంగాణకు బాట వర్చేటట్టున్నాడు. అగో గందుకే సార్కి ఇష్టమైన దళితులతోనే భక్తి తెలంగాణకు ఉదుబస్తీలు ముట్టిస్తున్నాడు. వెలివాడల్లా రాముని గుడులను కట్టిస్తాడట. ఇదివరకు 3 లక్షలు ఇచ్చేది గాని కేసీఆర్ సార్ హయాంలో దళితులను చిన్న చూసుడేందని ఒక్కొక్క గుడికి 10 లక్షలకు తక్కువ కాకుండా ఇవ్వాలని తీర్మానం చేసుకున్నదట రాష్ట్ర సర్కారు. ఇక వచ్చే బడ్జెట్ లో 100 కోట్ల రూపాయలను కూడా సపరేట్ గా తీస్తారట. అంటే చూసిండ్రా కేసీఆర్ సార్ కు దళితులంటే ఎంత ప్రేమో. అంటరానోళ్ళ కింద చూసుకుంటా మాదిగా ఇంకా కింది కులాలను గుళ్ళలకు రాణిస్తలేరని అదే వాడల్లా గుడి కట్టిస్తున్నాడంటే ఎంత గొప్ప మనసు కదా. అంటే రాముని గుళ్ళకు దళితుడు పోవుడు కాదు, ఆ రామున్నే దళిత వాడకు పట్టుకొస్తున్నాడు కేసీఆర్ సారు. ఇక దళిత వాడల్లనే రాముని గుడి ఉంటది కాబట్టి ఊరి నడుమున్న రాముని గుడికి పోయే అక్కరే ఉండదు. పెద్ద కులాలోళ్ళకి అసలు వీళ్ళని రానియాల్సిన అవసరమే ఉండదు. ఇక ఎంత ముంగటి సూపు సీఎం సార్ది. కానీ కేసీఆర్ సారు కట్టమీది మైసమ్మను ఇండ్ల నడుమున్న పోషమ్మను వెనకటి కాడ నుంచి ఏ గుడి కడితే కొలుసుకుంటున్నారు, మమ్మల్ని ఎలేస్తున్నారు, గుళ్ళకి రానియుండ్రు అంటే అసలుకే రావద్దని వాళ్ళకే కట్టిస్తున్నావా సారు? సరే రాముని ఫోటో పక్క పంటి నీ ఫోటో కూడా పెట్టుకొని నిత్య పాలాభిషేకాలే ఉంటాయి. ఇక సారు రాముని గుడికి 10 లక్షలు ఇచ్చుడు మంచిదే. అట్లనే ఏసుని నమ్ముకున్న వాళ్ళు కూడా ఉంటారు గూడెంలో, ఇంకో 10 లక్షలు ఇచ్చో చర్చి కట్టి ఉండ్రి. అట్లనే ఫకీర్లు కూడా చాలా దిక్కుల దళిత వాడల పొంటే బతుకుతుంటారు సారు. వాళ్ళకో 10 లక్షలు ఇచ్చో మసీదు కట్టి ఉండ్రి, తలుసుకుంటారు. ఇస్తావు భక్తి తెలంగాణ దేవాలంటే ఇయ్యాల్సిందే. గిట్ల గుళ్ళకు పైసలు ఇచ్చుడు మంచిదే గాని సీఎం సారు జరంత బడులు కూడా బాగు చేయండ్రి సారు. సార్లను పెంచి సవలతులు చేయండ్రి. ఆడిపోరగాండ్లకు అవతలికి వనికి సాటు లేకుండా తిప్పలు పడే ఫోటోలు పేపర్లలో చూస్తలేవా సారు? మస్తు మంది చదువుకు దూరం అవుతున్నారని మీరే చెప్పబడుతుంది. నీ భారీ గుణాన్ని దళిత వాడల చదువుల మీద కూడా చూపెట్టుండ్రి సారు అని కోరుకుంటున్నారు బంగారు తెలంగాణ కలలు కంటున్న దళితులు.